యేసు పాపి అని నేను రుజువు చేస్తా బైబిల్లో నుంచి. యేసులో పాపం ఉంది అని నేను రుజువు చేస్తా బైబిల్లో నుంచి. పాత చింతకాయ పచ్చలాగా స్టాక్ డైలాగులు చెప్పి నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించి యేసు ఛాలెంజ్ చేసాడు, ఎవడో చేయలేదు, ఇవన్నీ వద్దు. దమ్ముంటే యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి నిరూపిస్తానంటన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఇది ఇంతకన్నా పెద్ద జోక్ అసలు ఏముండదు. యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి నిరూపిస్తానన్నాము. అంత పెద్ద జోక్ అసలు నేను ఎప్పుడే కానీ వినలే. కరుణాకర్ సుగుణ గారు, సో మీరు యేసుక్రీస్తు పాపం చేశాడని, అదే దట్టు బైబిల్ నుంచే నిరూపిస్తానని చెప్పేసి మాట్లాడాడు. దమ్ముంటే నిరూపించు కరుణాకర్ సుగుణ. నీకు దమ్ముంటే యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి బైబిల్లో నువ్వు ఏ రెఫరెన్స్ అయినా తీసుకో, ఏ రెఫరెన్స్ అయినా తీసుకొని మాట్లాడు. యేసుక్రీస్తు పాపం చేశాడని కానీ యేసుక్రీస్తులో పాపం ఉందని కానీ నిరూపిస్తే డిబేట్కి కూర్చుందాం. ఇంకా మాటలు అనవసరం. అవతల నుంచి ఎవరు వస్తారా లేకపోతే యువతల నుంచి ఎవరు వస్తారా అనేది కాదు. నేను ఒక్కనే వస్తా, నా వైపు నుంచి నేను ఒక్కనే వస్తా. నువ్వు రాసిన 2 పుస్తకాలకు నువ్వు అడిగే ప్రతి సమాధానం చెప్తా. అది ఏంటిది? బైబిల్ దేవుని నిజ స్వరూపాలు దీంట్లో నుంచి నువ్వు ఏ క్వశ్చన్ వేసుకున్నా దీంట్లో నుంచి నేను చెప్తా. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ బుక్, ఈ బుక్ నుంచి నువ్వు ఏం అడిగినా కానీ నేను నీకు చెప్తా. నువ్వు డిబేట్ ఏంటంటే డిబేట్ నేమ్ యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి నువ్వు నిరూపిస్తావు. అసలు యేసుక్రీస్తులో పాపమే లేదు, యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదని చెప్పేసి నేను నిరూపిస్తా. దమ్ముంటే డిబేట్కి ఒప్పుకో, చూసుకుందాం. బైబిల్లో జ్ఞానం నీకెక్కువ జ్ఞానం ఉందా లేకపోతే నాకెక్కువ జ్ఞానం ఉందా తెలిసిపోతుంది. అసలు ఎందుకు ఈ పంచాయతీ? ఇంకా దీనికి ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేద్దాం. నువ్వు అక్కడ బీవైవై అని కానీ లేకపోతే ఇంకొక సహోదరులు అందరికీ జ్ఞానం తెలియని వాళ్ళందరినీ గురించి మాట్లాడడం నాకు అసలు నచ్చట్లేదు. కూర్చుందాం. నువ్వు రాసినటువంటి 2 పుస్తకాలని నువ్వు ఈ 2 పుస్తకాల నుంచినే మాట్లాడతావు. ఈ 2 పుస్తకాల నుంచి మాట్లాడడం తప్ప నీకు అసలు ఏం తెలియదు. ఈ 2 పుస్తకాల దగ్గరికి నాకు ఆన్సర్లు ఎప్పుడో తెలుసు. దమ్ముంటే ఛాలెంజ్కి ఒప్పుకో. యేసుక్రీస్తునందు నువ్వు పాపం ఉందని చెప్పేసి నిరూపిస్తాను అన్నావు. యేసుక్రీస్తులో పాపం లేదని చెప్పేసి నేను బైబిల్ని బట్టి నేను నిరూపిస్తా. దమ్ముంటే ఛాలెంజ్కి ఒప్పుకో, కూర్చుందాం. ఏడ కూర్చుందామో నువ్వే చెప్పు. ఎంతమంది ముందు కూర్చుందామో, లేకపోతే నువ్వు ఊరికే స్టూడియో పెట్టి ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. నీ పక్క ఎంతమందిని తెచ్చుకుంటావో తెచ్చుకో, నేను ఒక్కని చాలు. నేను ఒక్కని డిబేట్కి కూర్చుంటా. డిబేట్లో కూర్చుందాం. యేసుక్రీస్తు పాపం చేశాడని నువ్వు, యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదని నేను బైబిల్ నుంచి నిరూపిస్తా. దమ్ముంటే ఈ డిబేట్కి ఒప్పుకో. కరుణాకర్ సుగుణ చూసుకుందాం. కరుణాకర్ సుగుణ గారు చూసుకుందాం. ఓకే, ఎస్. క్రైస్తవులలో అసలు జ్ఞానం లేని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. దమ్ముంటే డిబేట్కి కూర్చో. డిబేట్కి నేను ఒక్కనే వస్తా. నువ్వు ఎంతమందిని తెచ్చుకున్నా పర్లేదు, ఏ రెఫరెన్స్ల ద్వారా వచ్చినా పర్లేదు. బైబిల్ ప్రకారంగా మాట్లాడదాం. దమ్ముంటే, మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే డిబేట్కి ఒప్పుకో. నీకు ఈ వీడియో నేను మళ్ళీ నీకు షేర్ చేస్తా. నీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి నేను ఈ వీడియోని మళ్ళీ నీకు షేర్ చేస్తా. దమ్ముంటే డిబేట్కి ఒప్పుకో. ఐఎమ్ రెడీ నౌ.